భూమి మీద పుట్టిన ప్రతి మనిషి తన లైఫ్ లో 24 ఇయర్స్ నిద్రలోనే గడుపుతాడంట. అలాగే 11 ఏళ్లు టీవీ చూడడం, సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ తో టైం పాస్ చేయడం ఇలాంటివి చేస్తాడు. అలాగే ప్రతి మనిషి తన లైఫ్ లో ఫస్ట్ 24 ఇయర్స్ స్కూల్ అండ్ కాలేజ్ అండ్ స్పోర్ట్స్ వీటిలోనే ఉంటాడు. గైస్, ఎలా అయితే పేకాట్లో పేక ముక్కల్ని ఆడే వాళ్ళతో సమానంగా పంచుకుంటారో అలాగే ఆ దేవుడు ప్రతి ఒక్కరికి ఒక రోజులో 24 గంటలు ఇస్తాడు. ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, అందరికి రోజులో 24 గంటలే ఉంటే చాలా మంది సక్సెస్ ఎలా అయిపోతున్నారని. మరి మేమెందుకు సక్సెస్ అవ్వట్లేదు అని మీకు అనిపించవచ్చు. దీనికి ఆన్సర్ ఏంటో చెప్పనా? ఆ సక్సెస్ అయిన వాళ్ళకి మీకు ఒక తేడా ఉంది. అదేంటంటే 24 గంటలని చక్కగా వాడుకోవడం అనమాట. సక్సెస్ అయిన వాడికి కూడా ఒక రోజులో ఉండేది 24 గంటలే. వాటిని ఎలా వాడుకోవాలో అతనికి తెలుసు కాబట్టి రాత్రింపగలు కష్టపడి అనుకున్నది సాధించగలిగారు. అలాగే చాలా మంది ఇలా టైం ని యూజ్ చేసుకొని ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వగలిగారు, సైంటిస్టులు అవ్వగలిగారు, బిజినెస్ మ్యాన్ కూడా అవ్వగలిగారు. సక్సెస్ అవ్వలేని కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? 24 గంటలు ప్రాపర్ గా వాడుకోలేకపోవడం వల్ల కేవలం ఏడుస్తూ బాధపడుతూ ఉంటున్నారు. గైస్, మీకు విషయం చెప్పాలి, ఇసుకని మీ బలమంతా యూజ్ చేసి పట్టుకుందాం అనుకున్నా సరే అది ఎలాగోలా వేళ్ళు సందులో పడి జారిపోతుంది. సేమ్ అలాగే రోజులో ఉండే 24 గంటలు కూడా గడిచిపోతుంటాయి. ఏ నిమిషంలో అయితే గడిచిపోయిన వాటి కోసం ఆలోచిస్తూ ఉంటావో గుర్తు పెట్టుకో, ఆలోచిస్తున్న నిమిషం కూడా గడిచిపోతుంది. ఈ విషయం అర్థం చేసుకున్నవాడు లైఫ్ లో చాలా ముందుకి వెళ్తారు. మీకు అర్థమైతే ఎస్ అని కమెంట్ చేయండి. గైస్, ప్రతి ఒక్కరు అంటుంటారు నా టైం వచ్చాక ఇలా చేస్తా, నా టైంలో నేనేంటో చూపిస్తా అని. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే అసలు మీ టైం అంటూ స్పెషల్ గా ఉండదు. అలాగే మీ టైం అనేది ఎప్పటికీ రాదు. గైస్, ఓపెన్ గా చెప్తున్నా, సరైన టైం అనేది ఎప్పుడు రాదు. ఆ టైం వచ్చేలా మీరే చెయ్యాలి. మీకు కావాల్సిన రోజుని మీరే తెచ్చుకోవాలి హార్డ్ వర్క్ చేసి. ఇవాళ నుంచి మీరు ప్రతి నిమిషం వేస్ట్ చేసే ముందు ఆలోచించండి, ఈ టైం మళ్ళీ రాదు అని, మళ్ళీ యూజ్ చేసుకోలేము అని గుర్తుంచుకోండి. గైస్, సరైన టైం వస్తుంది అని చెప్పి గడుస్తున్న విలువైన సమయాన్ని వృధా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి? ఈ టైం అంతా వేస్ట్ అయిపోయిన తర్వాత మీరు గాని నేను గాని చేయగలిగింది ఏం లేదు. అలాంటి సమయంలో మనం చేయగలిగేది ఒకే ఒకటి, బాధపడ్డం. బహుశా ఆ టైంలో మంచి డెసిషన్ తీసుకున్నా బాగున్ను, అండ్ బహుశా కావాల్సిన సక్సెస్ కోసం ట్రై చేసిన ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది పాటికి అని కూర్చొని బాధపడుతూ ఉండడం తప్ప, అలాగే రెగ్రెట్ ఫీల్ అవ్వడం తప్ప ఇంకేం చేయలేదు. నా చిన్నప్పటి నుంచి నేను ఒక మాట వింటూ వస్తున్నా, ఆ మాటని అర్థం చేసుకున్న వాళ్ళ లైఫ్ 100% మంచిగా మారిపోతుంది. ఏ మహానుభావుడు చెప్పాడో కానీ ఈ మాట చాలా సూపర్ తెలుసా? టైం అనేది ప్రతి ఒక్కరికి దొరుకుతుంది లైఫ్ చేంజ్ చేసుకోవడానికి, కానీ లైఫ్ మళ్ళీ మళ్ళీ దొరకదు టైం మంచిగా చేంజ్ చేసుకోవడానికి. ఇంకా ఏ మాత్రం టైం వేస్ట్ చేసుకోకుండా మీ దగ్గర ఉన్న టైం ని సారీ మీతో పాటు పరిగెడుతున్న టైం ని ప్రాపర్ గా యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేసేయండి. గైస్, ఎలా అయితే చెడ్డ పనుల్లో డబ్బులు పెడితే మనీ వృధా అయిపోతుందో అలాగే పనికిరాని పనుల్లో మీ దగ్గర ఉండే వాల్యుబుల్ టైం ని ఇన్వెస్ట్ చేస్తే ఆ టైం కూడా దేనికి పనికి రాకుండానే పోతుంది. ఇప్పుడు నేను చెప్పిన మాట సక్సెస్ అవ్వలేని వాళ్ళకి అయిన వాళ్ళకి ఇద్దరికి సూట్ అవుతుంది. ఐఏఎస్ ఆఫీసర్ కైనా, డాక్టర్ కైనా, బిలీనియర్ బిజినెస్ మ్యాన్ కైనా సరే టైం ని గానీ ప్రాపర్ వేలో కాకుండా పనికిరాని వాటిలో యూజ్ చేస్తే ఎవరైనా సరే పాతాళంలోకి జారిపోవాల్సిందే. గైస్, సక్సెస్ అయిన వాళ్ళకి కూడా సేమ్ మీ దగ్గర ఉన్నట్టే రోజులో 24 గంటలే ఉంటుంది. అండ్ వాళ్ళు బహుశా మీకన్నా బ్యాడ్ సిచ్యువేషన్ లో కూడా ఉండొచ్చు. బట్ ద డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు పర్ఫెక్ట్ గా టైం ని వాడి పైకి లేవగలుగుతున్నారు. బట్ మీరు మాత్రం రేపేం టీవీ సిరీస్ చూడాలి, నిన్న బిగ్ బాస్ ఏమైందో ఏంటో అని ఆలోచిస్తూ వాటిని చూస్తూ టైం పాస్ చేస్తున్నారు. సారీ, టైం వేస్ట్ చేస్తున్నారు అనమాట. గైస్, ఒకసారి ఆలోచించండి, మీకన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళు చేయగలిగినది మీరెందుకని చేయలేకపోతున్నారు? మీకేం తక్కువ? మీరు హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే ఎలాంటి ఇంపాసిబుల్ పనైనా పాసిబుల్ అయిపోద్దని నమ్మకం నాకుంది. కేవలం మీకోసం ఫుల్ గా మీరేంటో తెలియకుండానే మీరు గ్యారంటీగా చేయగలరని గుడ్డిగా నమ్ముతున్నాను. మీరేంటో, మీ పవర్ ఏంటో ఫుల్ గా మీకు తెలుసు. అలాంటప్పుడు మీరు ఫుల్ కాన్ఫిడెన్స్ తో హార్డ్ వర్క్ చేసి మీకు కావాల్సిన దానికోసం టైం వేస్ట్ చేయకుండా సక్సెస్ సాధించుకోలేరా? ప్రతి మనిషి లైఫ్ లో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, నేర్చుకోవాల్సిన విషయం చెప్తున్నా, దయచేసి క్లియర్ గా వినండి. చీమలాగా కష్టపడడం నేర్చుకోండి, సింహంలాగా పోరాటం నేర్చుకోండి, గ్రద్దలాగా లైఫ్ చేంజ్ చేసుకోవడం నేర్చుకోండి, కుక్కలాగా విశ్వాసంగా ఉండడం నేర్చుకోండి, భూమాతలాగా స్వచ్ఛంగా ఉండడం నేర్చుకోండి. మీరు కోరుకుంటున్న సక్సెస్ మీకు దక్కే వరకు పోరాడుతూ ఉండడం మాత్రం మర్చిపోవద్దు. ఇది నేర్చుకోండి. ఫైట్ చేస్తేనే సక్సెస్ వస్తుందనే విషయం బుర్రలో నుంచి అస్సలు తీయొద్దు. గైస్, ఏదో ప్రెసెంట్ మీ సిచ్యువేషన్ బాలేదు అలా అని చెప్పి లైఫ్ అంతా బాలేదని మాత్రం అనుకోవద్దు. మంచి రోజులు ఆనందాలు ఇస్తుంది, చెడ్డ రోజులు అనుభవాలు ఇస్తుంది.
ఎలా అయితే తీపి పులుపు ఉంటేనే ఉగాది పచ్చడి సూపర్ గా ఉంటుందంటారో అలాగే మంచి చెడ్డ రెండూ ఉంటేనే సక్సెస్ రాబోయే మీ లైఫ్ కి అందం ఆనందం వస్తుంది. ఈ వీడియో చూసాక మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.